నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్స్. నేను మీ వరుణ్. నిత్యం రాష్ట్రంలో ఎలాంటి ఏ విధమైన సమస్యలు అదేవిధంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో నిత్యం మన ప్రోగ్రాంలను చూస్తున్నాం. సో ఈ రోజు ఎలాంటి హాట్ హిట్ టాపిక్స్ ఉన్నాయో మనం చూసేద్దాం. మొదటిగా మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అయితే సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఖమ్మం జిల్లా మారింది. పాత బస్ స్టాండ్ మారిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రారంభమైన కొన్ని నాళ్ళకి అది మూతపడిపోయింది. ఇప్పుడు ఎక్కువగా అసాంఘిక కార్యక్రమాలకు అక్కడ పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సీసీ కెమెరా లేకపోవడంతో ఇలాంటి అగత్యాలకు అక్కడ పాల్పడుతున్నారు. పువ్వాడ కూడా దీన్ని పట్టించుకోవట్లేదని అయితే ఎక్కువగా అక్కడున్న ప్రజలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి. వరుణ్, ఖమ్మం జిల్లా కేంద్రంలో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గ కేంద్రం నగరం నడిబొడ్డున పాత బస్టాండ్ ఈరోజు సమస్యలకు నిలయంగా మారింది. గతంలో కొత్త బస్ దాదాపు 24 కోట్లతో ఎన్ఎస్పి క్యాంపులు ప్రారంభించిన తర్వాత కొన్నాళ్ళు మూతపడినటువంటి ఖమ్మం పాత బస్టాండ్ ఇటీవల కాలంలో వివిధ రాజకీయ పక్షాలు సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, ఇతర విద్యార్థి సంఘాలు గ్రామీణ ప్రాంత ప్రజానీకం యొక్క అవసరాలు దృష్టిలో పెట్టుకొని ప్రారంభించమని డిమాండ్ మేరకు ఎట్టకేలకు స్పందించినటువంటి జిల్లా అధికార యంత్రాంగం, ఆర్టీసీ డిపార్ట్మెంట్ కాస్త ఉపశమనం కలిగించి సిటీ బస్ స్టాండ్ గా దీన్ని శ్రీకారం చుట్టారు. కానీ సిటీ బస్ స్టాండ్ ప్రారంభమైన కాంచి ఇప్పటి వరకు ఆ బస్ స్టాండ్ లో సమస్యలు తీవ్రంగా పేరుకుపోయాయి. అదే సందర్భంలో కనీసం త్రాగడానికి నీళ్లు లేవు. అదే నేపథ్యంలో టాయిలెట్స్ లేవు. ఇతర గతంలో ఉన్నటువంటి కొన్ని బస్ స్టాండ్ లో ఉన్నటువంటి కొన్ని అవసరాలకు ఉపయోగించినటువంటి ఏదైతే షాప్స్ కానీ ఇతర కొన్ని ఉన్నాయో అవన్నీ కూడా మూతపడిపోయి, కార్గిల్ సర్వీస్ సంబంధించిన మూతపడిపోయి పూర్తిగా ఈరోజు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. నిన్న ఒక్కరోజే ప్రతిరోజు కూడా సీసీ కెమెరాలు పర్యవేక్షణ లేకపోవడంతో ఈ ప్రాంతాల్లో గంజాయి కావచ్చు, ఇతర సిగరెట్స్ కావచ్చు, ఇతర ప్రేమికులకు అడ్డగా మారినటువంటి నేపథ్యం కూడా ఖమ్మం బస్ స్టాండ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో సాయంత్రం 4 గంటలకి జూనియర్ కాలేజెస్, అట్లాగే డిగ్రీ కాలేజెస్, ఇతర గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రేమ పేరుతోటి నిన్న జరిగినటువంటి ఖమ్మం బస్ స్టాండ్ జరిగిన గొడవ అత్యంత హేనీయంగా మారింది. ఒకే ప్రేమికుల మధ్య జరిగిన ఘర్షణని నియంత్రించేందుకోసం కనీసం పోలీసు పహారా కూడా లేకపోవడం ఫలితంగా ఖమ్మంలో ఉన్నటువంటి బస్ స్టాండ్ తీవ్రమైనటువంటి అసాంఘిక కార్యకలాపాల అడ్డగా మారిందని చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ఖమ్మం బస్ స్టాండ్ లో ఉన్నటువంటి సుదూర ప్రాంతం, అంటే ఖమ్మం నగరం నుంచి మొదలుకొని భద్రాచలం, గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాగా ఉన్నటువంటి ప్రాంతం వరకు కూడా ఖమ్మం నుంచి అనేక మంది ప్రజానికం కూడా ఇక్కడ నుంచి నిరంతరప్రాయంగా జర్నీ చేస్తూ ఉంటారు. మరో పక్కన నల్లగొండ జిల్లా, అంటే నల్లగొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నేపథ్యం కావచ్చు, అటు మహబూబాబాద్ ప్రాంతానికి చెందినటువంటి అనేక మంది గ్రామీణులు ఖమ్మం పట్టణం నుంచి తరలి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క సమస్యలు వెళ్ళడానికి రావడానికి అవసరమైనటువంటి బస్సులు సౌకర్యాలు తక్కువ ఉన్నా సరే అదే నేపథ్యంలో వాళ్ళకి అవసరమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసే దాంట్లో మాత్రానికి పాలకులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ నిన్న మొన్నటి వరకు కూడా పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో ప్రభుత్వం కూడా పూర్తిస్థాయి పవర్స్ లేకపోవడంతో ఎవరు ఈ సమస్యల పరిష్కారం చూపుతారని చెప్పేసి కూడా ప్రజలు ఆందోళనగా ఎదురు చూస్తున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. ప్రధానంగా ఖమ్మం సంబంధించినటువంటి పాత బస్ స్టాండ్ సిటీ బస్ స్టాండ్ గా పేరు గాంచినటువంటి నేపథ్యంలో ఖమ్మం పాత బస్ స్టాండ్ లో సమస్యలు ప్రధానంగా పేరుకుపోయిన స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో ఆ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ కి ప్రభుత్వానికి ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా ఉండేది. కానీ బస్ స్టాండ్ కాంప్లెక్స్ కూడా షట్టర్స్ కి ఏదైతే ఇప్పటి వరకు టెండర్స్ వేశారో ఆ టెండర్స్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఆగి రిక్రూట్మెంట్ చేసి వాళ్ళని షాప్స్ పెట్టించే దాంట్లో కూడా పాలకులు పూర్తిగా విఫలం చెందారని చెప్పేసి కూడా స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. కనీసం టాయిలెట్స్ లేకుండా, వాటర్ లేకోకుండా మా యొక్క కార్యకలాపాలు ఎలా కొనసాగించుకోవాలని కూడా ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు అయితే చాలా వర్ణానిత్యం, మహిళల సమస్యలు ఉదయాన్నే బయలుదేరినటువంటి మహిళలు ఖమ్మం వచ్చినటువంటి తిరిగి తన కార్యకలాపాలు కాలకృత్యాలు తీర్చుకోవడానికి అవసరమైన కనీస సౌకర్యాలు కూడా బస్ స్టాండ్ లేకపోవడం ఫలితంగా ఈరోజు తీవ్రమైనటువంటి కలత చెంది ఆవేదన చెందినటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. ప్రధానంగా ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నియోజకవర్గ నాయకత్వం వహిస్తున్నప్పటికీ కూడా, ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యను కూడా ఇన్నాళ్ళు పట్టించుకోవడంతో నగరంలో ఉన్నటువంటి ప్రజలు కూడా, సుదూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రజలు కూడా గతంలో ఉన్న ప్రభుత్వంపై, పాలక వర్గంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఖమ్మం నగరంలో కనబడతా ఉంది. వరుణ్.
అసలు ఇంత జరుగుతున్నా కానీ మరి అక్కడ ఉన్న అధికారులు కానీ ప్రజలు కానీ ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు అక్కడే రవాణా శాఖ మంత్రి కూడా అందుబాటులో ఉంటారు. వాళ్ళకి రవాణా శాఖ మంత్రి స్థానికంగా ఉన్న వ్యక్తి పువ్వాడ అజయ్ కాబట్టి ఒక వినతి పత్రం అందించే ప్రయత్నం ఏమైనా చేశారా? స్పందించారా అసలు అక్కడున్న ప్రజలు కానీ అధికారులు కానీ? ఖమ్మంకి సంబంధించినటువంటి ఎవరైతే ప్రజా సంఘాలు, విపక్షాలు, వివిధ రాజకీయ పార్టీలు దీనిపై ఆందోళన కొనసాగించారు. మొదట రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ నగరానికి సంబంధించి సిటీ బస్ స్టాండ్ ఇవ్వడానికి ఒప్పుకోకపోయినా ప్రజా సంఘాల పోరాటంతో దిగొచ్చారు. కానీ ఇప్పటి వరకు కొత్త బస్ స్టాండ్ ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు పాత బస్ స్టాండ్ కేవలం ఒత్తిడిల వల్ల రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ప్రారంభించారన్న ఆరోపణలు వస్తా ఉన్నాయి. కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రారంభించేటువంటి బస్ స్టాండ్ లో కనీసం సౌకర్యాలు లేకోకుండా ఎలా ఉంటారని చెప్పేసి కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ సమస్యల పట్ల వివిధ రాజకీయ పార్టీలు రవాణా శాఖ దృష్టికి, అట్లాగే కేటీఆర్ దృష్టికి గతంలో తీసుకెళ్లినా సరే కనీసం పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. ఇలాంటి సమస్యలను ఇక్కడ పట్టించుకోకపోతే రానున్నటువంటి రోజుల్లో పాలక వర్గానికి ప్రజలు కూడా సరైనటువంటి పాలక వర్గంపై అసహనం వ్యక్తం చేసే అవకాశం కూడా కనబడతా ఉంది. వరుణ్, ఏదేమైనా సరే తక్షణం ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం కోరేది కూడా ప్రధానంగా ఖమ్మం ఇప్పుడు దసరా హాలిడేస్ రాబోతా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు రేపటి నుంచి పూర్తిగా ఇప్పటికే రద్దీగా ఉన్నటువంటి పాత బస్ స్టాండ్ యొక్క ప్రాంగణం రానున్నటువంటి రోజుల్లో, తర్వాత దీపావళి, తర్వాత సంక్రాంతి, తర్వాత క్రిస్మస్, ఇటీవల కాలం వర్షం మట్టి వస్తున్నటువంటి పండగ సెలవులు కూడా రాబోతున్న తరుణంలో రద్దీ కూడా పెరుగుతుంది, ప్రయాణికులకు అవసరాలు కూడా పెరుగుతా ఉన్నాయి. కానీ ప్రయాణికులకు కాలకృత్యాలకు అవసరమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసేంట్లో పాలకులకు సంబంధించి ఫెయిల్ అయ్యారని చెప్పేసి అంటా ఉన్నారు. తక్షణమే ఈ సమస్యకు పరిష్కారం ప్రభుత్వం వైపు నుంచి చేసి మా యొక్క కష్టాలు తీర్చాలని చెప్పేసి, అవసరాలు తీర్చాలని చెప్పేసి కూడా మహిళలు వాపోతూ ఉన్నటువంటి సందర్భం కూడా ఖమ్మం నగరంలో కనబడతా ఉంది. వరుణ్, రైట్, ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి అందులో పునర్నిర్మాణం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ ప్రజలకి ఇది అందుబాటులోకి తెస్తామే, కానీ వాళ్ళకి అక్కడ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ఇది ఒక హెల్ప్ఫుల్గా ఉంటుందని, స్థానికంగా ఓట్లు అడగడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రయత్నం ఏమన్నా అక్కడున్న ప్రజలు, స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు అక్కడ? ప్రస్తుతం అన్ని రాజకీయ పక్షాలు తమ ఓట్ల కోసం, తమ సీట్ల కోసం, తమ అవసరాల కోసం అధికార దాహంగా ముందుకెళ్తున్నారు తప్ప ప్రజా సమస్యల్ని, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యల్ని పట్టించుకునేటువంటి నాదుడే కరువాయడని చెప్పేసి వాపోతా ఉన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన పాలకులు నిన్నటి వరకు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఓట్ల కోసం ఎలా వస్తారు అని చెప్పేసి కూడా ప్రభుత్వంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. మా అవసరాలు తీర్చని ప్రభుత్వాన్ని మేము ఓడిస్తాం, రానున్నటువంటి రోజుల్లో మేము మా అవసరాలు, ప్రజా అవసరాలు తీర్చాలని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి, పాలక వర్గానికి, అధికార వర్గానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు మొరపెట్టుకుంటున్న నేపథ్యం కనబడతా ఉంది. వరుణ్, ఏదేమైనా సరే ఈ పాత బస్ స్టాండ్ కి సంబంధించి ఇప్పుడు ఎలక్షన్స్ నేపథ్యంలో కోడ్ ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 3 నెలల పాటు ఈ ప్రజల యొక్క సమస్య తీర్చిన నాదుడు ఎవరని చెప్పేసి కూడా ఈరోజు దేవుడి కోసం ఎదురు చూస్తున్నట్టు కూడా, తన కష్టాలు తీర్చేటువంటి నాయకుడి కోసం ఎదురు చూస్తున్న నేపథ్యం కూడా ఖమ్మంలో కనబడతా ఉంది. వరుణ్, థ్యాంక్ యూ పెద్దరారిది. చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఖమ్మం జిల్లాలో కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా సమస్యలకి అది పాత బస్ స్టాండ్ అయితే మారిందని చెప్పుకోవచ్చు. రవాణా శాఖ మంత్రి అక్కడ ఉన్నా కూడా దాన్ని పట్టించుకోవట్లేదని తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. స్థానికులు ఉండి కూడా మేము ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అని అయితే గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ అదే మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఈ నెల 16, 17 తేదీలో బీజేపీ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లయితే వార్తలు గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంగారెడ్డి జిల్లాలో బీజేపీ ఆశాహులు ఎక్కువగా పెరుగుతున్నారు. సో ఈ నేపథ్యంలో కొంత ఉత్కంఠ అయితే పెరుగుతోంది. ఎవరికి టికెట్ వస్తుంది, ఎవరికి రాదు అనేది కొంత ఆసక్తి నెలకొంది. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వచ్చి దాదాపు 2 నుంచి 4 వరకు పోటీ చేస్తారన్న ఆసక్తి అయితే వాళ్ళకి కనిపిస్తూ ఉంది. పేర్లు కూడా గట్టిగా వినిపిస్తుంది. దీని మీద మరింత అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సునీల్, చెప్పండి. సంగారెడ్డి జిల్లాలోని బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల ఆశావాహుల్లో మాత్రం టెన్షన్ మొదలైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నెల 16, 17వ తేదీల బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు కూడా మనకు సమాచారం అందుతున్న నేపథ్యంలో ఇప్పటికే సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, అందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య 2 నుంచి 4గా ఉంది. అయితే నారాయణఖేడ్ లో చూసుకున్నట్లయితే మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, జహీరాబాద్ లో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ సోదరుడు రామచంద్ర రాజనరసింహ సహా రవి, మరో 2 నేతలు కూడా ఇప్పటికే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సంగారెడ్డిలో చూసుకున్నట్లయితే దాదాపుగా 4 నుంచి 5 మంది ఇప్పటికే టికెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. అందులో బీజేపీ నుండి గత 2018 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి రాజేశ్వరరావు దేశపాండే సహా
పులిమామిడి రాజు. ఆయన ఇటీవలే బీఆర్ఎస్ పార్టీలో టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా ఓదేలు మాణిక్రావు, ఈయన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులుగా ఉన్నారు. ఈయన మీ ముగ్గురు సహా మరో ఇద్దరు కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి. అందులో చూసుకున్నట్లయితే సినీ హాస్య నటుడు మాజీ మంత్రి బాబు మోహన్ సహా మాజీ జెడ్పీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరినటువంటి మాజీ జెడ్పీ చైర్మన్ బాలయ్య టికెట్ కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే ఆశావాహుల్లో టెన్షన్ మొదలైంది. టికెట్ల కేటాయింపుకు కొద్ది రోజుల గడువు ఉండడంతో టికెట్ ఎవరిని వరించనుందనే చెప్పి కూడా ఇప్పటికే చర్చలు, అదేవిధంగా ఎవరి ప్రయత్నాలు వారు టికెట్ దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు కూడా తమ కూటమి ద్వారా, తమ నమ్ముకున్న నాయకుడి ద్వారా చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే 2018 ఎన్నికల్లో ఇంత పోటీ లేదు బీజేపీకి, కానీ ప్రస్తుతం మాత్రం బీజేపీకి కొంత గ్రాఫ్ పెరిగిన నేపథ్యంలో జిల్లాలో మాత్రం పోటీ చేసేందుకు ఆశావాహుల సంఖ్య అయితే ఎక్కువగా కనపడుతోంది. అయితే ఇప్పటికే కొందరు నాయకులు ఢిల్లీ చుట్టూ వచ్చారు, కొందరు నాయకులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు, మరికొంతమంది నాయకులు తమ నియోజకవర్గాలకి చేరుకొని అక్కడే ఉండి ప్రజల్లో కార్యకర్తల్లో ఉంటున్నామని చెప్పి కూడా చెప్పుకునేందుకు కూడా వారు అక్కడే నివాసం ఏర్పాటు చేసుకొని కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. కొందరు నాయకులు హైదరాబాద్ నుండి వచ్చి కూడా ఆశావాహులు నియోజకవర్గ కేంద్రాల్లోనే ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు మాత్రం ఒకటి చెప్తున్నారు, బీజేపీ నిర్వహించినటువంటి సర్వేలో ఎవరికైతే అనుకూలంగా ఉన్నటువంటి అంశం ఉందో వారికి మాత్రమే టికెట్ కేటాయిస్తామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అభివృద్ధి మాత్రం తమకు టికెట్ వస్తుందని చెప్పి కూడా వాళ్ళ అంచనానికి ఇప్పటికే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కొందరైతే ప్రచార వాహనాలు సైతం కూడా సిద్ధం చేసుకున్నారు. అందులో జైరాబాద్ అభ్యర్థిగా ఆశపడుతున్నటువంటి అభ్యర్థిగా ఉంటున్నటువంటి రామచంద్ర రాజనరసింహ, అదేవిధంగా సంగారెడ్డిలో రాజేశ్వరరావు దేశపాండే, ఇరువురు నేతలు కూడా ప్రచార రథాలను కూడా ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. వీరు సిద్ధం చేసుకుని కూడా దాదాపు నెల రోజులు గడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేక వాహనాలు వాళ్ళు రూపొందించుకొని ప్రచార రథాలను సిద్ధం చేసుకున్నారు. ఒకసారి టికెట్ వచ్చాక నియోజకవర్గాన్ని చుట్టేసేందుకు కూడా వారు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ టికెట్ ఎవరు కేటాయించిందో మాత్రం ఈ నెల 16-17 తేదీ వరకు ఆగాల్సినటువంటి పరిస్థితి ఉంది. వారు రైట్ సునీల్, ఎక్కువగా బీజేపీ కొంతమేర బలపడుతుందని అయితే మీ మాటలు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు రానున్న ఎలక్షన్లో బీజేపీతో పాటు ఉన్న ద్విముఖ పోరు, అంటే ఓవరాల్గా త్రిముఖ పోరు ఏ విధంగా ఉంది? బీజేపీ కొంతమేర బలపడుతుంది, సో అదృష్టం బీజేపీని వరుస్తుంది అనుకోవచ్చా? ఏ విధంగా ఉంది అక్కడ కాన్స్టిట్యున్సీల పరిస్థితి? రైట్, థ్యాంక్ యూ సునీల్. అది చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఈ నెల 16-17 తేదీలో అయితే బీజేపీ అభ్యర్థులు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఆశాకులుగా టికెట్లు ఇస్తున్నట్లు కూడా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ మనము నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో 6 గ్యారెంటీ స్కీమ్లోనైతే విశేష స్పందన వస్తుందైతే మానాల మోహన్ రెడ్డి అంటున్నారు. 6 గ్యారెంటీ స్కీమ్తో నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా క్లీన్ స్వీప్ చేస్తామేమో అని అయితే అంటున్నారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఎంత ట్రై చేసినా కానీ నిజామాబాద్లో ఎరిగేది ఎవరికి కూడా ఏమీ లేదు. కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందని అయితే మానాల మోహన్ రెడ్డి చెప్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ఎన్నికల సమరానికి ముహూర్తం ఖరారైంది. ఆయా పార్టీలు కూడా తమ మేనిఫెస్టోలతో ప్రజల వద్ద వెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ బహిరంగ సభలో 6 గ్యారెంటీ హామీలతో కూడా ప్రజలు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఈ 6 గ్యారెంటీలపై ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై మాత్రం మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వీరే అడిగి మరియు తెలుసుకుని చెప్పండి, మీరు 6 గ్యారెంటీ కార్డులు ఇలా ప్రజలకు వెళ్తున్నారు, ప్రజల నుండి ఎలా స్పందిస్తుంది? 6 గ్యారెంటీలు అనేది బీజేపీ టీఆర్ఎస్ పార్టీలకు తీవ్రమైన అడ్డంకిగా మారినాయి.
గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు ఒక బ్రహ్మాండమైన అంశాలను తీసుకొని మా వద్దకు వచ్చిర్రు. బలహీన వర్గాలకు బలహీనులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు మీరు తీసుకుని వచ్చిర్రు. అందులో ప్రధానంగా మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరూ హర్షిస్తున్నారు. ఎందుకంటే నెలకు 2,500 రూపాయల ఆసరతో పాటు అంతేకాకుండా 500 రూపాయలకి సిలిండర్ ఇస్తామనే ఒక అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణించినటువంటి ప్రజలు చాలా ఆనందంగా, ఎందుకంటే సిలిండర్ ధర 1,200కి అయినప్పుడు 500కే కాంగ్రెస్ పార్టీ ఇస్తుందంటే నమ్ముతురు. గతంలో 400కి ఇచ్చినాం కాబట్టి. అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యంగా కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచినటువంటి బస్ ఛార్జీలకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి మహిళలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణాన్ని ఆస్వాదిస్తారు. రేపు ఈ డిసెంబర్ 3 ఎప్పుడు వస్తుంది, అప్పుడు మేము ఈ బస్సులలో ఫ్రీగా తిరగచ్చని ఒక పరిస్థితిని వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి దాంతోపాటు రైతులకు సంబంధించిన 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ, 15,000 రూపాయల పెట్టుబడి సాయం కానీ, అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యంగా వడ్ల విషయంలో ప్రతి ఎకరాకు కొనేటటువంటి వడ్లను క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఏదైతే ప్రకటించిందో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా డబుల్ బెడ్రూములతో మోసం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీకి దీటుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామంటే ఆనందపడతారు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించినటువంటి చరిత్ర ఉంది కాబట్టి వారు ఖచ్చితంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి. అంతేకాదు ఇందిరమ్మ ఇళ్లతో పాటు గృహలక్ష్మి పేరుతో ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటును ఇవ్వడం ఏదైతే ఉందో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేసేది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 50, 100, 150 మించి రానటువంటి కరెంటు బిల్లు ఈరోజు 1000, 1200, 800 రూపంలో వస్తున్నప్పుడు తీవ్రంగా ఆర్థిక భారాన్ని మోయలేని ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీతో వాళ్ళు సంతోషంగా ఉన్నారు 200 యూనిట్ల కరెంటుతో. అంతేకాకుండా 5 సంవత్సరాలుగా యువతను మోసం చేసినటువంటి కేసీఆర్ 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తున్నటువంటి కేసీఆర్ ఈ రోజు వరకు ఇవ్వలేడు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాగానే మొదటి రోజే సంతకాలు పెడతామన్నటువంటి పరిస్థితిని ప్రజలు నమ్ముతున్నారు, యువకులు నమ్ముతున్నారు. యువకులకు ఇంతేకాదు ఉద్యోగుల విషయంలో తీవ్రంగా అన్యాయం చేసిండు కేసీఆర్. ఒక పక్క దేశంలో 2 కోట్ల ఉద్యోగాల పేరుతోటి మోడీ, ఇంటికో ఉద్యోగం పేరుతోటి ఇక్కడ కేసీఆర్ ఇద్దరు కూడా తీవ్రంగా అన్యాయం చేసినటువంటి పరిస్థితిని మనం చూసినాం. ఖచ్చితంగా నిరుద్యోగ యువకులందరూ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు. మరీ ముఖ్యంగా పెన్షనర్లు 2,000 రూపాయల పెన్షన్ ఉన్న పెన్షన్లకు మనం 4,000 రూపాయలు ఇస్తామంటున్నాం. ఆ 4,000 పెన్షన్కు వాళ్ళు నిజంగా సంతోషపడతారు. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల, ట్యాక్స్ విధానాల వల్ల ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు పెరిగి అన్నమో రామచంద్రాన్ని ఆకాశం చూస్తున్న టైంలో కాంగ్రెస్ పార్టీ 2,000 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పడాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఆనందపడుతున్నారు, ఆస్వాదిస్తున్నారు. ఖచ్చితంగా ఈ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యొక్క గెలుపుకు ఉపయోగపడతాయి. మరీ ముఖ్యంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీని 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ బీమాను ఈరోజు 10 లక్షలకు తీసుకుపోవడం ఏదైతే ఉందో వాళ్ళు నిజానికి ఓ రకంగా ఇది 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ బీమా కాదు, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఖచ్చితంగా ఉచిత వైద్యం అనే పద్ధతిలో ప్రజలు, ఎందుకంటే 10 లక్షలకు మించి చాలా తక్కువ కేసులలో బిల్లులు అవుతాయి కాబట్టి అరే మనకు ఉచితంగానే వైద్యం వస్తుంది కదా అని కార్పొరేట్ వైద్యం వస్తుందని సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే నవంబర్ 30వ తేదీ రోజు బ్రహ్మాండమైన ఒక ర్యాలీగా వెళ్ళి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారు. 3వ తేదీ రోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతూ రిజల్ట్ వస్తాయనే విషయాన్ని సందర్భంగానే తెలియజేస్తుంది. వైపు ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు జిల్లాలో చుట్టుముట్టుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ పార్టీ సంబంధించి కూడా నరేంద్ర మోడీ కూడా బహిరంగ సభలు పెడుతున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లా వేదిక కూడా మోడీ బహిరంగ సభ పెట్టారు. అలాగే పక్కన ఉన్నట్టు ఆదిలాబాద్లో అమిత్ షా కూడా బహిరంగ సభ. ఇంతవరకు మీ పార్టీ చెందిన నాయకులు కూడా రాని పరిస్థితి ఉంది. ఎలా చూస్తారు? మాకు నిన్న మా అధ్యక్షుడు చెప్పినట్టు మా అభ్యర్థులు కానీ మా నాయకులు కానీ మా 6 పథకాలే. ఈ 6 పథకాలు ప్రజలు నమ్మితే వీళ్ళ బహిరంగ సభలను బట్టి ఎందుకు వస్తున్నారు, 6 పథకాలు ప్రకటించిన తెల్లారి నుంచే వీళ్ళు ఎందుకు ప్రయాణం చేస్తున్నారో మీరు అర్థం చేసుకోరు. ఎప్పుడైనా రాజకీయాలలో అస్తిత్వం కోల్పోతాం అనుకున్నప్పుడు మాత్రమే హైయెస్ట్ పర్యటన చేసే పార్టీలు. ఈరోజు బీజేపీ టీఆర్ఎస్ రెండిట్లా అస్తిత్వం కోల్పోయి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్తుందని ఒక సమాచారం ఉండడంతో ఇవాళ కల్వకుంట్ల కుటుంబం హరీష్ రావు, కేటీఆర్, కల్వకుంట్ల కవిత ముగ్గురు కూడా కాలుకు బల్పం పట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితిని మీరు చూస్తున్నారు. అంతేకాదు ఎన్నడూ ఈ రాష్ట్రానికి 1-2
రాళ్ళు రాని అమిత్ షా 3 రోజుల వ్యవధిలో 2 రోజుల వ్యవధిలోనే 2 సార్లు ఈ రాష్ట్రానికి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క తీవ్రత, గెలుపు యొక్క అవకాశాలు ఎంత పెద్దగా ఉన్నాయో మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ప్రజలు క్లియర్గా డిసైడ్ అయిపోయారు. నాకు ఈ సందర్భంగా వాళ్ళ పరిస్థితిని చూస్తుంటే నాకు ముకుంద సినిమాలోని ఒక హీరో ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రజల మూడు మారిపోయింది. వీళ్ళు కేవలం వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం, అస్తిత్వాన్ని నిలకడ కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప కాంగ్రెస్ గెలుపుని ఎవరు ఆపలేరని సందర్భం తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటారు? కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా స్వీప్ చేస్తుంది. ఈ జిల్లాలో 5 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా ప్రయాణం చేస్తుంది. దీంతో పాటు మన జిల్లాలో పార్టీ అయినటువంటి బాన్స్వాడ నియోజకవర్గం కూడా 100% గెలుస్తుంది. నాకు నమ్మకం ఉంది. గతంలో 2004లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9-9 కాంగ్రెస్ అలయన్స్లో వచ్చినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈసారి కూడా 9-9 ఈ జిల్లాలో నిలబడ్డటువంటి కేసీఆర్కు ఓటమి తప్పదనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే గ్రామాలలో చెప్తున్నారు కేసీఆర్ ఎందుకు ఈ రాష్ట్రంలో మైనార్టీల ఓట్ల కోసం పాపకం చేసేటటువంటి కేసీఆర్ ఈరోజు షబ్బీర్ అలీ గారి పైన పోటీ చేయడము ఏ విధంగా మైనార్టీల, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నాడు. ఎందుకంటే షబ్బీర్ అలీ గారు చాలా విషయాల్లో మైనార్టీ రిజర్వేషన్ విషయంలో, మైనార్టీల హక్కుల విషయంలో పోరాడేటువంటి వ్యక్తి షబ్బీర్ అలీ గారు. కానీ షబ్బీర్ అలీ గారిని ఓడగొట్టాలనే అసెంబ్లీలో ఉంచకూడదని ఒక సంకల్పంతో వస్తున్నాడు. అది గమనించినటువంటి కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ను ఓడగొట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు. కంపల్సరీ ఓడగొట్టి తీరుతారు. షబ్బీర్ అలీ లాంటి ఒక మైనార్టీల కోసం పోరాటం చేసే ఒక వ్యక్తిని పనిగట్టుకొని ఓడగొట్టాలనే ప్రయత్నం ఏదైతే ఉందో అది షబ్బీర్ అలీ గారికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక వాయిస్ను ప్రజల పక్షాన వినిపించి ఒక గొంతు నడిచివేయాలని ఒక ప్రయత్నం కేసీఆర్ చేస్తుంటే ఆ గొంతు నిలబెట్టాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే గతంలో జీవన్ రెడ్డి గారిని కవిత పనిగట్టుకొని ఓడగొడితే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అదే అందరు కూడా చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా జీవన్ రెడ్డి వంటి గొంతు శాసన మండలిలో ఉన్న గెలిపించినటువంటి పరిస్థితి. రేపు ఖచ్చితంగా ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 9 గెలిచే క్రమంలో ఖచ్చితంగా షబ్బీర్ అలీ గారు గెలవడం ఖాయము, కేసీఆర్ ఓడడం ఖాయమని సందర్భంగా తెలియజేస్తున్నారు. రైట్, ఇప్పుడు మొత్తం మీద కూడా చెప్తున్నారు ఇది తాము ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల కార్ల మీద తాము ముందుకెళ్తున్నామని చెప్పి ఈ 6 గ్యారెంటీ కార్లకు భయపడి ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీకి చెందినబట్టి ఈ ప్రధానమంత్రి కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు కూడా ఇట్లా భయపడి జిల్లాలో పర్యటిస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో తాము మొత్తం నిజామాబాద్ జిల్లాలో 5 సీట్లు కూడా గెలిచి తిరుగుతామని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. అలాగే రైట్, థ్యాంక్ యూ నవీన్. అదే చూసుకున్నట్లయితే ఓవరాల్గా నిజామాబాద్ జిల్లాలో కూడా 6 గ్యారెంటీల మీద విశేష స్పందన వస్తున్నాయి. అయితే మానాల మోహన్ రెడ్డి చెప్తున్నారు షబ్బీర్ అలీ గారిని గెలిపించి కేసును ఓడించే బాధ్యత తమపై ఉందని ప్రతి క్లియర్ కట్గా స్పష్టం చేసిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం భద్రాద్రి వెళ్దాం. భద్రాద్రి ఎన్నికల్లో అదృష్టాన్ని పరిష్కరించేందుకు బీజేపీ ఆశావకులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన నేతలు ఇప్పుడు వాళ్ళ ఆసక్తి చూపకపోవడంతో కొత్త వారు ఇంకా ఆసక్తి చూపిస్తున్నారు. ఆశావకులకి టికెట్లు ఎక్కువగా ఇద్దామని అయితే బీజేపీ కూడా ప్లాన్ చేస్తుంది. దీని మీద ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, చెప్పండి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వరుణ్. తెలంగాణలో నవంబర్లో జరిగేటటువంటి ఎన్నికలకైతే ఇటు బీజేపీ పార్టీ అంటే బీజేపీ పార్టీ నుంచి అయితే ఆశావహులు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా అంటే 5 నుంచి 10 మంది ఉన్న పరిస్థితి కూడా ఉంది. అంటే భద్రాద్రి జిల్లాలో తీసుకుంటే 5 నియోజకవర్గాల్లో కూడా కొత్తగూడెం ఒకటి జనరల్ సీట్ కాక మిగతా 4 ఎస్సీ ఎస్టీ అంటే ఎస్టీ రిజర్వేషన్లతోటి ఉన్నటువంటి ఈ యొక్క 4 నియోజకవర్గాలలో కూడా కొన్ని చోట్ల అంటే 3 నుంచి 4 మంది ఆశావహులు ఉన్నారు. ఇప్పుడు కొత్తగూడెం జనరల్ స్థానమైనటువంటి కొత్తగూడెం నుంచి మాత్రం సుమారు అంటే 15 మందికి పైగా కూడా ఆశావాహులు ఈ యొక్క బీజేపీ పార్టీ నుంచి అయితే ఉన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించి గత ఎన్నికలలో పోటీ తక్కువగా ఉండటంతో వారు ఎవరైతే సీట్ పొందాలనుకున్నారో వారందరికీ కూడా సీట్లు ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఈసారి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో దీంట్లో వీరిని స్క్రూటినింగ్ చేసి ఏదైతే అంటే తక్కువ ఆశావాహులు ఉన్న నియోజకవర్గం నుంచి 2 పేర్లను ఒక పేరును, అదే విధంగా ఎక్కువ ఆశావాహులు ఉన్న నియోజకవర్గం నుంచి 2 పేర్లను అయితే కేంద్ర కమిటీకి అయితే ఇక్కడ నుంచి రాష్ట్ర నాయకత్వం అయితే పంపించినట్లుగా కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా మన కొత్తగూడెం నియోజకవర్గం జనరల్ స్థానంగా ఉండటంతో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీల్లో అంటే 15 మందికి పైగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అంటే ఇప్పుడు చూసుకుంటే ఏదైతే రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి కేవీ రంగాకిరణ్ కావచ్చు, లేకపోతే ఇంతకుముందు మాజీ అధ్యక్షులుగా ఉన్నటువంటి బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అంటే శ్రీనివాస్ తో పాటు ఓబీసీ మోర్చా నాయకుడిగా ఉన్నటువంటి నాగేశ్వరరావు గౌడ్, వీరితో పాటు మరో 2 అంటే వీరందరూ కూడా గట్టిగా అయితే పోటీలో ఉన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే వీరిలో ఒకరిని అంటే బలమైన నాయకుడిగా ఉన్న
అంటే ఎవరైతే ఇప్పుడు ఈ ఎన్నికలలో ఏదైతే కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలకి పోటీని ఇస్తారనుకున్న అభ్యర్థికి మాత్రమే ఈసారి అవకాశం ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇల్లందు నియోజకవర్గంలో చూసుకుంటే ఇల్లందు నియోజకవర్గం నుంచి ఇప్పుడు పినపాక నియోజకవర్గం కావచ్చు, భద్రాచలం, అశ్వరావుపేట ఎస్టీ రిజర్వేషన్లుగా ఉన్నటువంటి ఈ స్థానాలన్నిటి నుంచి కూడా సుమారు 2 నుంచి 3 వరకు అయితే కేంద్ర కమిటీకి అయితే వీరు పంపించినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఎవరైతే ఈ యొక్క అంటే బీజేపీ సీట్లు మరొక 3-4 రోజులలో వెలువడతాయనే ఒక సమాచారం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా వారికి తెలిసినటువంటి రాష్ట్ర నాయకులతో కావచ్చు, కేంద్ర నాయకులతో కావచ్చు, అంటే వీరందరూ కూడా టికెట్లు తెచ్చుకోవడానికి అయితే వీళ్ళు ప్రయత్నిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు వారు. రైట్. అయితే అసలు ఎందుకు 2018లో ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులు ఇప్పుడు ఎందుకు చేయకపోవడానికి గల కారణాలు ఏంటి? వివిధ పార్టీలోకి వెళ్ళిపోయారా? ఎందుకు బీజేపీ మీద అసంతృప్తి వ్యక్తం చేశారు వాళ్ళు? 2018లో చేసిన నాయకులు ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? 2018లో పోటీలో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు కేవలం 2 నియోజకవర్గాల నుంచి మాత్రమే మరలా కూడా సీటు ఆశిస్తున్న పరిస్థితి ఉంది. కానీ అంటే మిగతా నియోజకవర్గాలన్నింటిలో కూడా వీరందరూ కూడా ఆసక్తిని కనపరచట్లేదు. కారణం ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటు కాంగ్రెస్ ఓటు బ్యాంకింగ్ కావచ్చు, లేదంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కి ఓటు శాతం అంటే ఓట్లు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బీజేపీకి అంటే వారు పోటీలో నించున్నా కూడా వారు ఎంతవరకు పోటీనిస్తారనేది ఒక ప్రశ్న అయితే వీరిలో అంటే ఉన్న నాయకులలో అయితే ఉన్న నేపథ్యంలో కొంతమంది ఈ యొక్క సీట్లకు అయితే ఆసక్తి చూపించినట్లుగా అయితే కనిపించట్లేదు. అయితే మరలా కూడా ఏదైతే గత కొంతకాలంగా ఈ యొక్క బీజేపీ పార్టీలో సర్దుగా ఉన్నటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది నాయకులు బీజేపీలోకి చేరుతుండటం, వీరు సీట్లను ఆశిస్తుండటంతో అయితే ఇటు బీజేపీలో అయితే అంటే టికెట్లలో అయితే పోటీ నెలకొందని కూడా మనం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు ఏదైతే బీజేపీ పార్టీ ఎవరికి సీట్ ఇస్తుందని అయితే ఒక ఆసక్తి అయితే వీరందరితో కూడా నెలకొందని చెప్పొచ్చు. కానీ గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి నాయకులు ఎవరు కూడా అంటే చాలా శాతం వరకు కూడా ఎవరు కూడా ఈసారి పోటీలో ముందుకైతే రాలేదని కూడా చెప్పొచ్చు. కానీ బీజేపీ పార్టీకి ఇప్పుడు కొత్తగా చాలా మంది కూడా అంటే టికెట్ కోసం ఆశించిన వారి ఉన్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గం నుంచి 2-3 ఉన్న నేపథ్యంలో వీటిలో ఎవరికి సీట్ వస్తుందని అధిష్టానం ఎవరిని పోటీలో ఉంచబోతుందని అయితే ఒక ఆసక్తి అయితే నెలకొన్నట్లుగా కూడా చెప్పొచ్చు వారు. రైట్ నవీన్, మీరు చెప్పినట్టు చూసుకున్నట్లయితే ఆశావకులు కూడా బీజేపీ పార్టీకి ఎక్కువ అవుతున్నారు. సో నేపథ్యంలో త్రిముఖ పోరు భద్రాద్రిలో ఏ విధంగా ఉండబోతుంది? భద్రాద్రిలో ఖచ్చితంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయ ఓటు బ్యాంకింగ్ వంటివిగా ఉన్నవి. అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి సారథ్యంలో ఇప్పుడు గట్టిగా అంటే చాలా బలమైనటువంటి పార్టీగా ఈ ఎన్నికల్లో అయితే ముందుకు వస్తున్న నేపథ్యంలో దీంతో అంటే భద్రాద్రి జిల్లాలో కూడా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి నాయకుడు రావడం, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు కూడా అనేక మంది ఒక భద్రాద్రి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుండటంతో ఖచ్చితంగా అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీని చూసుకుంటే గత 2 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీలో అంటే గత 2 సార్లు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే విధంగా కాంగ్రెస్ హస్తం గుర్తుపై పోటీ చేసిన నాయకులే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి. గత ఎన్నికలు 2018 ఎన్నికలు తీసుకున్నా కూడా 2018 ఎన్నికల్లో కూడా కేవలం హస్తం పార్టీ నుంచి గెలిచినటువంటి నాయకులు మాత్రమే అధికార బీఆర్ఎస్ పార్టీలోకి తీర్థం పుచ్చుకున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు జిల్లాలో చూసుకుంటే ఈ యొక్క భద్రాద్రి జిల్లాలో అయితే కేవలం అంటే కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఎక్కువగా ఓట్లు పడే అవకాశం ఉంది. అంటే బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఏ విధంగా పోటీనిస్తారనేది సందిగ్ధం ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంటే బీజేపీ పార్టీ నుంచి ఈ యొక్క నాయకులు ఈ 2 పార్టీలకు ఎంతవరకు పోటీనిస్తారనేది అయితే ఒక ప్రశ్నార్థకంగా ఉంది. అయితే బీజేపీ కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ నాయకులు చీల్చేటటువంటి ఓట్లు ఎవరి ఉంటాయి అనేది కూడా ఒక ప్రశ్న అయితే తలటుగా మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యం అంటే ఈ ముగ్గురు అంటే అంటే 1-2 నియోజకవర్గాల్లో మాత్రం బీజేపీ అభ్యర్థులు కూడా పోటీనిస్తారని అయితే సమాచారం. అంటే ఈ త్రిముఖ పోటీతోటి ఈ యొక్క వచ్చే ఎన్నికలలో ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది వరం. థ్యాంక్ యూ నవీన్. అదే చూసుకున్నట్లయితే ఓవరాల్గా భద్రాద్రి జిల్లాలో కూడా త్రిముఖ పోరు ఖచ్చితంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కూడా 3 సిద్ధంగా ఎలక్షన్స్కి అయితే ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి అందుబాటులో ఉన్నారు. అయితే మహబూబాబాద్ జిల్లాలో పోలీసులు విస్తృత తనిఖీలు ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ ఎప్పుడైతే అమలు చేస్తారో అప్పటి నుండి అయితే విస్తృత తనిఖీలు అనేది చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 11 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఏ విధంగా జరుగుతున్నాయి, ఇప్పుడు వరకు ఏమన్నా పట్టుకున్నారా? దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి చెప్పండి. రైట్ వరుణ్, గుడ్ ఈవినింగ్. మొత్తానికైతే మహబూబాబాద్ జిల్లాలో కూడా దట్టమైన అడవి ప్రాంతానికి కూడా ఆనుకొని ఉన్న మహబూబాబాద్ జిల్లా ఇటు పక్కల కూడా కమెండ్ గా వచ్చు. మొత్తానికైతే ఇవాళ 11 సెంటర్లో కూడా పోలీసులు అయితే ఏర్పాటు చేసి 11 దిక్కుల నుంచి కూడా పోలీసులు అయితే మొత్తానికైతే జిల్లా ఎస్పీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో కూడా ఇవాళ
ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ను కూడా ఆపి కూడా ఫుల్ గా తనిఖీలు అంటే బ్యాగులను కానీ వివిధ రకాల సంబంధించిన అన్ని కూడా తనిఖీలు చేసి కూడా వాళ్ళను ప్రయాణికులు అయితే పంపించినట్టు తెలుస్తా ఉంది. మొత్తానికైతే అక్కడ అంటే ప్రయాణికులు అంటే బ్యాగులలో కానీ వాళ్ళ ఆధార్ కార్డులు కానీ మొత్తం టోటల్ గా వాళ్ళ బ్యాగులలో డబ్బులు అంటే 50,000 పైన ఉంటే మొత్తానికైతే దానికి సంబంధించిన ఆధారాలు కూడా చూపెడితే మాత్రము అవి లేకుండా మాత్రం అవి మొత్తానికి సీల్ అవకాశాలు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొంతమంది ఎస్పీలను కూడా బదిలీ చేసిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా మొత్తానికి ఎన్నికల కోడ్ అంటే ఎన్నికల కోడ్ కూడా వచ్చిన నేపథ్యంలో కూడా ఎన్నికలు సమీపంలో కూడా మొత్తానికైతే ఎన్నికలకు ఏ విధమైన సహకారాలు ఉంటాయి డబ్బు పంపిణీ నేపథ్యంలో నోటుకు ఓటు అనే సిస్టమ్ అని కూడా మొత్తానికైతే ఇవాళ అది రాకుండా తలెత్తకుండా కూడా పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి మహబూబాద్ జిల్లాలో కూడా 11 బృందాలుగా విడిపోయి కూడా 11 బారిగేట్లు ఏర్పాటు చేశారు. మళ్లించను చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ప్రధాన రహదారిలో కూడా పోలీసులు అయితే విస్తృత తనిఖీలు చేసిన పరిస్థితి అయితే మహబూబాద్ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ సీతక్క కూడా అంటే కొత్తగూడెం మండలానికి కూడా ములుగు ఎమ్మెల్యే సీతక్క వచ్చిన నేపథ్యం అయితే మొత్తానికైతే ములుగు నుంచి కొత్తగూడెం సమీపం రహదారి పైన కూడా నర్సంపేట పోలీసు మాత్రము కూడా పంపించిన నేపథ్యం అయితే కనపడుతుంది. కూడా ఇలాంటి తనిఖీలు అయితే విపరీతంగా ఉమ్మడి వరంగల్ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూసిన ఎక్కువ శాతం ఇప్పటికే కూడా కొంత డబ్బు అయితే ఇప్పటికీ సీజ్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ఉమ్మడి వరంగల్ కూడా ఎన్నికల కోడ్ సంబంధించిన కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం సస్యశ్యామలంగా ఎన్నికలు సజావుగా జరగడానికి డబ్బు పంపిణీ కూడా బ్రేక్ వేయడానికి కూడా మొత్తానికైతే పోలీసులు అయితే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే సిటీలోని కూడా అంటే వరంగల్ గ్రేటర్ వరంగల్ లో కూడా దారి మళ్లింపు చర్యలు చేసి కూడా ప్రధాన రహదారుల పైన కమిషనరేట్ పరిధిలో కూడా పోలీసులు అయితే రంగంలో దిగి కూడా ప్రతి ఒక్క వాహనాన్ని అంటే ద్విచక్ర వాహనాన్ని మొదలుకుంటే 4-వీలర్ వరకు కూడా ఎలాంటి అంటే విఐపీలను కానీ ఎవరిని కానీ చూడకుండా కూడా మొత్తానికైతే పూర్తిగా చెక్ చేసి కూడా పంపిస్తున్న నేపథ్యం అయితే వరంగల్ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. వరుణ్ స్వామి, అంటే ఎన్ని రోజులు ఈ పోస్ట్లో చెక్ పోస్ట్లో పెట్టి విస్తృత తనిఖీలు చేసే అవకాశం ఉంది? ఎలాంటి కండిషన్స్ను పోలీసులు అక్కడ పెడుతున్నారు? ఏ విధమైన అవగాహన వాళ్ళకి కల్పిస్తున్నారు అక్కడ? ఇప్పటికే ఎవరైనా బయటికి అంటే అత్యవసర పరిస్థితులలో అంటే హాస్పిటల్లో సంబంధించిన వారి కానీ లేకపోతే విహార యాత్రకు సంబంధించిన కాబట్టి విహార వేడుకల్లో కూడా ఏదైనా నిత్యావసరాలు కూడా డబ్బులు అవసరం వస్తే మాత్రము దానికి సంబంధించిన ఆధారాలతో పాటు బయటికి రావాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక వాహనాల నుంచి పోయేటప్పుడు మాత్రం ఎలిమెంట్ ధరించాలి. వాహనాలకున్న మొత్తం పేపర్స్ అయితే మాత్రం శూన్యంగా పరిశీలించే పరిస్థితి కనపడుతుంది. అతను వాహనదారుని కూడా మొత్తం లైసెన్స్ కూడా ఉండాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే వారి వెంట డబ్బులు అయితే 50,000 పైన కూడా తీసుకొచ్చినట్టయితే దానికి పూర్తి ఆధారంతో అప్డేట్ చేసుకోవాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఫోన్ పేలో గూగుల్ పే కూడా పైన కూడా దృష్టి సారించినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే సోషల్ మీడియాలో కూడా వాట్సాప్లలో కూడా ఎలాంటి పోస్టు రాజకీయ పరంగా కానీ అంటే ఇతర పోస్టులను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే రాజకీయ సంబంధించిన పోస్టులు కానీ మొత్తానికైతే ఆరోపణలు కానీ రాజకీయ సంబంధించిన ఆరోపణలు చేయకూడదు. అప్పటికైతే చేస్తే మాత్రం గ్రూప్ అడ్మిషన్ పైన కూడా తగిన చర్యలు తీసుకుంటామని వరంగల్ సిపి ప్రస్తుతం బదిలీ అయిన రంగనాథ్ కూడా హెచ్చరికలు అయితే దారి చేసిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే వరంగల్ సిపిగా దాసరి మురళి ఇప్పుడు ప్రస్తుతానికైతే విధులు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అతని ఆధ్వర్యంలో కూడా మొత్తానికైతే హంటర్ రోడ్డే కావచ్చు, ఇటు పక్క ములుగు రోడ్డే కావచ్చు, ఇటు పక్క మహిబాద్ వెళ్లే రహదారులను కూడా కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేసి కూడా అక్కడ వాహనదారులు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా వాహనదారులు కానీ ఎవరైనా బాటసారులు కానీ ఎవరైనా విందులకు కానీ ఎవరైనా పోయినట్టయితే ఏదైనా ఆధారాలు చూపించాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఎన్నికల నేపథ్యంతో కూడా ఎలాంటి అంటే ఓటుకునేటు అట్లా జరగకుండా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు సజావుగా జరగడానికి కూడా ఇవాళ పోలీసులు అయితే ఒక భాగస్వామ్యంగా మొత్తానికైతే వ్యవహరిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే సన్నిహిత సంబంధాలు ఉన్న పోలీసులను అంటే గత 2-3 సంవత్సరాలు చేసిన పోలీసులను అయితే ఇక్కడి నుంచి బదిలీ చేసి కూడా గుర్తు తెలియని అంటే వాళ్ళను కూడా తీసుకొచ్చి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మొత్తానికైతే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇప్పటికీ ఎన్నికలు అంటే దగ్గర పడుతున్న సమయంలో ఇంకొక 39-40 రోజులలో కూడా ఇవాళ ఎన్నికలు జరిగే నేపథ్యం ఉంది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి దాకా పోలీసులు అయితే పహారా కాస్తున్నారని చెప్పుకోవచ్చు.
ఇప్పటికే అడుగడుగున కూడా చెకింగ్ తో పాటు కూడా సాయంత్రం 7 గంటల నుంచి మొదలుకుంటే రాత్రి 12 1 గంట వరకు కూడా భారీ బందోబస్తు నడుమ కూడా వాహనాల తనిఖీలు అయితే విపరీతంగా జరుగుతున్నాయని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రతి ప్రయాణికులు కూడా బ్యాగులు కూడా చెక్ చేసి కూడా పోలీసులు అయితే వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకొని పోతున్న పరిస్థితి కనపడుతుంది. ఇటు పక్క ములుగు జిల్లాకు, ఇటు పక్క మహబూబాద్ జిల్లా, ఇటు భూపాలపల్లి జిల్లాకు ఛత్తీస్గఢ్ బార్డర్ లో ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి మావోయిస్టులు కూడా పిలుపునిచ్చిన నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే మావోయిస్టులు కూడా ఎన్నికలను బహిష్కరించాలని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అన్ని కోణంలో కూడా దృష్టి సారించి కూడా అనుమానితులను కూడా పోలీసులు అయితే మొత్తానికి శూన్యంగా వాళ్ళను పరిశీలించి వాళ్ళ ఐడి కార్డులను కానీ మొత్తానికైతే ఆధార్ కార్డులను కానీ కూడా పరిశీలించి కూడా పంపిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది వరణ్. రైట్, థ్యాంక్ యూ స్వామి. అది చూసుకున్నట్లయితే ఓవరాల్గా వరంగల్ జిల్లాలో కూడా 11 చెక్ పోస్టులను అయితే ఏర్పాటు చేసి ఎన్నికల కోడ్ నేపథ్యంలో విస్తృత తనిఖీలు ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యే సామాన్యురాల నుంచి ఎమ్మెల్యే సీతక్క వరకు కూడా అందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సీతక్క వాహనాలను ఆపి పూర్తిగా తనిఖీ చేసి అక్కడి నుంచి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది వాళ్ళ రిపోర్టర్స్ టైం. మరొక రిపోర్టర్స్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూనే ఉన్నాడు అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.